సో అమృతంకి ఎలా వచ్చింది ఆఫరు? అది అమృతం మా ఫ్రెండ్ ఒకతున్నాడు శ్రీ గుహ గారు అని, లైక్ ఈజ్ అన్ ఎడిటర్ అండి. సో ఈ యూస్ టు వర్క్ ఇన్ లైక్ గంగరాజ్ గారిది జస్టిలో మీడియా అని ఉంది. అవునవును. సో అక్కడ వర్క్ చేసేవాడండి. సో అక్కడ దే వర్ ప్లానింగ్ టు డూ సంథింగ్. సో చంద్రశేఖర్ రేలేటి గారు వాజ్ ది డైరెక్టర్. సో ఆయనకి ఏంటంటే లైక్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ పర్సన్ అండి. సో ఈ వాంటెడ్ సమ్వన్ ఎలా అంటే ఒక చాలా పెక్యులర్ రిక్వైర్మెంట్ ఉండండి. ఆయనకు టీవీ సీరియల్ చేసిన కెమెరామెన్ వద్దంట, సినిమాలే వర్క్ చేసిన వాళ్ళు కావాలి, బట్ హూ ఆర్ విల్లింగ్ టు డూ టీవీ. అంటే సినిమాలు చేసిన అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో టీవీ చేయడానికి రెడీ ఉండాలి, అలాంటి ఒక క్యాండిడేట్ కావాలి. సో నేనేంటంటే అప్పుడు లైక్ ఓన్లీ సినిమాలు అసిస్ట్ చేశానండి. సో ఐ డి నాట్ గెట్ ఇన్ టు టీవీ అండ్. సో నాకేంటంటే ఇండిపెండెంట్ వర్క్ చేయాలన్నది. సో అది ఏంటంటే నేను కూడా టీవీ సీరియల్ నేను చేయొద్దు, సినిమాలే చేయాలని చాలా రోజు అంటే శరత్ గారి దగ్గర మానేసి ఐ వాజ్ ట్రయింగ్ అండి. బట్ ఒక 6-7 months తర్వాత అర్థమైంది అసలు అంటే సినిమా రావడం ఈజీ కాదు. సో మనకి ఏ వర్క్ దొరికితే అది చేయాలి అని. సో ఆ టైంలో లైక్ చందు కాల్డ్ మీ అండ్ వి స్పోక్ అండి. సో ఒకసారి మాట్లాడిన తర్వాత దెన్ వీ వర్ లైక్ హ్యాపీ. సో దట్ వాజ్ ద ఫస్ట్ బ్రేక్ ఇన్ అమృతం. సో ఆ స్పెషల్ రిక్వైర్మెంట్కి నేను పర్ఫెక్ట్లీ ఫిట్ అయ్యాను అనమాట. అంటే సినిమాలే చేసి టీవీ సీరియల్లో చేయాలని క్యాండిడేట్ లాగా ఫిట్ అయ్యాను. సో అలా ఇట్ వర్క్డ్. సో బట్ దేవుడి దయ వల్ల ఏంటంటే లైక్ ఆ అమృతం సీరియల్ హిట్ అయిన తర్వాత చందు వాంటెడ్ టు డైరెక్ట్ ఫీచర్ ఫిల్మ్. సో లైక్ సో మేమందరం సింక్ అయిపోయాం కాబట్టి సో లైక్ ఇట్ జస్ట్ అంటే ఆపర్చునిటీ డిస్గైజ్ లాగా అది టీవీ సీరియల్ చేశాను కాబట్టి ఐ కుడ్ డూ మై ఫస్ట్ ఫిల్మ్ అమృతం అయితే సినిమా కుదిరింది. సో అలా ఏది ఆపర్చునిటీ ఎలా వస్తుందో మనకు తెలియదండి. సో మనకి ఏది మన చేతిలో ఏముంది అది మనం బెస్ట్గా చేయగలిగితే దట్ మైట్ టర్న్ అవుట్ ఇంటూ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో నాకైతే అలా కుదిరింది. బికాస్ నేను సీరియల్ని వదిలేసి ఉంటే మన నెక్స్ట్ సినిమా ఎప్పుడు వచ్చో తెలియదు. ఆ సీరియల్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఓకే దాన్ని తీసుకొని ఒక వాట్ బెస్ట్ ఐ కెన్ జరిగే. సో మీరు బాగా చేస్తే ఓకే ద ప్రొడ్యూసర్ ఆర్ ద డైరెక్టర్ ఈస్ ఇంప్రెస్డ్ అండ్ ఈ గివ్స్ యూ నెక్స్ట్ ఫిల్మ్. సో అలా ఒక సినిమా నాకు రావడానికి ఈ సీరియల్ వాజ్ very helpful and I am very thankful to Chandu for giving me the opportunity. సో అయితే వర్క్ మీకు సై తెచ్చిపెట్టింది అనుకోవచ్చు. యా 100% అండి. రాజమౌళి గారు మా సెట్స్కి వచ్చేవారండి. అంటే రమా గారు వాజ్ వర్కింగ్ యాజ్ అంటే ఆమె చాలా వర్క్ చేసిందండి అడ్మినిస్ట్రేటివ్గా. అంటే ప్రొడక్షన్లో వర్క్ చేసింది ఆ సినిమాకి, అయితే సినిమాకి. షీ వాజ్ అసిస్టెంట్ ఎడిటర్, షీ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. సో లైక్ రాజమౌళి గారు యూస్ టు విజిట్ అంటే ఆ సెట్స్కి వచ్చేవాళ్ళండి. సో వెన్ ఈ సా అంటే మా షూటింగ్ కండిషన్ అంతా చూసేవారు యాక్చువల్లీ, అంటే ఎలాంటి కండిషన్లో షూట్ చేస్తున్నారని. సో ఎందుకంటే చాలా చిన్న బడ్జెట్ సినిమా అండి అయితే అన్నది. అండ్ ఇట్ వాజ్ ఆల్ విత్ న్యూ కమర్స్. అంటే మేము అందరం కొత్త డైరెక్టరు, కొత్త కెమెరామెన్, కొత్త ఎడిటరు, కొత్త ప్రొడక్షన్ డిజైనరు, సో ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళు. సో ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ ఫన్ థింగ్. సో అదంతా చూసిన తర్వాత వెన్ ఈ సా ద రిజల్ట్ ఈ వాజ్ రియలీ హ్యాపీ. అంటే ఇలాంటి కండిషన్లో లైక్ ఇలాంటి రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ఐ థింక్ వీనికి పని తెలుసు అని. సో అదే వెన్ ఈ టోల్డ్ మీ సై ఆఫర్ చేసినప్పుడు అదే చెప్పారండి ఆయన. ఏమన్నారంటే లైక్ ఐ కెన్ గివ్ యూ బెటర్ ఆపర్చునిటీస్. సో లైక్ అంటే ఎక్విప్మెంట్ పరంగా కానీ అదంతా ఐ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ బెటర్. సో మంచి అవుట్పుట్ ఇస్తానని ఒక నమ్మకం అంటే. సో యా ఆబ్వియస్లీ లైక్ సో దట్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ దట్ ఛాలెంజ్ అండి.